రంగురంగుల దోశల్ని ఫుడ్ కలర్ లేకుండా ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి ఇంట్లోనే. దీనికోసం ముందుగా గ్రైండర్ పాత్రలోకి కొద్దిగా బీట్రూట్, జీలకర్ర, ఉప్పు అలాగే ఎండుమిర్చి వేసి కొద్దిగా వాటర్ పోసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. దాంట్లో దోశ పిండి కలిపేస్తే పింక్ కలర్ దోశ రెడీ అయిపోతుంది. ఇప్పుడు అదే గ్రైండర్ పాత్రలోకి కొద్దిగా క్యారెట్, జీలకర్ర, ఉప్పు అలాగే ఎండుమిర్చి వేసి మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మళ్ళీ దోశ పిండి కలిపేసి దోశలు వేసేసుకోవచ్చండి. వేడివేడి పెనం పైన మంచిగా వస్తాయి ఆరెంజ్ కలర్ దోశలు. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గ్రైండర్ పాత్రలోకి పాలకూర కానీ లేదంటే తోటకూర కానీ లేదు అంటే కొత్తిమీర కానీ కొద్దిగా పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు వేసి కొద్దిగా వాటర్ వేసి గ్రైండ్ చేసుకున్న తర్వాత దోశ పిండి కలిపేసి దోశలాగా వేసేసుకోవడమే అండి. మంచిగా గ్రీన్ కలర్ దోశలు అయితే రెడీ అయిపోతాయి. మనం రెగ్యులర్గా వేసుకునే దోశ పిండితో వైట్ కలర్ దోశ కూడా రెడీ అయిపోతుంది. ఇలా ఇంట్లోనే సింపుల్గా కలర్ దోశలు వేసేసుకోండి. అలాగే ఇన్ని రంగులతో మీ న్యూ ఇయర్ నిండిపోవాలని నేను కోరుకుంటున్నాను. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీ